యానాం నుంచి పి గన్నవరం మండలం అంబాజీపేటకు అక్రమంగా తరలిస్తున్న డీజిల్ ట్యాంకర్ను ఐపోలవరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 6 లక్షల రూపాయలు విలువ చేసే 5,500 లీటర్ల డీజిల్ను సీజ్ చేశారు. ట్యాంకర్ డ్రైవర్ను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఐపోలవరం ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. సతీష్, పూర్తి న్యూస్, కాకినాడ. అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం మడుపల్లి వద్ద అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. యానాం నుంచి కారులో కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్కి తరలిస్తుండగా వాహనాలను తనిఖీ చేసి మార్గ మధ్యలోని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 4 నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 52,000 రూపాయలు విలువ చేసే 192 మద్యం బాటిల్స్ను, ఒక స్విఫ్ట్ డిజైర్ కారును స్వాధీనం చేసుకున్నారు. సతీష్, పూర్తి న్యూస్, కాకినాడ. యువతను మాదక ద్రవ్యాలకు ఆకర్షితులు కాకుండా వాటికి అలవాటు పడిన వారిని మాదక ద్రవ్యాలకు దూరం చేసేందుకు, వారిలో చైతన్యం నింపేందుకు విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ నిర్వహిస్తున్న సంకల్పం కార్యక్రమం ఎంతో అభినందనీయమని ప్రముఖ సినీ హీరో సాయి కుమార్ అన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో ఎస్పీ నిర్వహిస్తున్న సంకల్పం కార్యక్రమాన్ని ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సాయి కుమార్ మాట్లాడుతూ, మనం తప్పు చేస్తే మన తప్పును సరిచేసి ప్రాణ స్నేహితుడు చాలా అవసరమని అన్నారు. అటువంటి స్నేహితులు ప్రతి ఒక్కరికి ఉండాలన్నారు. తాను సినిమాల్లో వేషాలు వేసే పోలీసును మాత్రమేనని, సమాజాన్ని సంస్కరించే నిజమైన హీరోలు పోలీసులేనని అన్నారు. సినిమా రంగం ఏదైనా విషయాన్ని త్వరితగతిన ప్రజల్లోకి తీసుకువెళుతోందని తాను బలంగా నమ్ముతానని సాయి కుమార్ అన్నారు. అందుకే తాను చేసే పాత్రలో ఒక మెసేజ్ను ప్రజలకు అందించే విధంగా తన క్యారెక్టర్ను చూసుకుంటానని సాయి కుమార్ అన్నారు. మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధితో సాధన చేస్తే ఏదైనా సాధ్యమేనని ఆయన అన్నారు. ఎవరు లక్ష్మణ్ రేఖను దాటకూడదని, అది దాటితే అంతా వినాశనమేనని ఆయన పేర్కొన్నారు. స్ఫూర్తి న్యూస్, విజయనగరం. మన భవిష్యత్తు మనం కాపాడాలంటే మీకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి, మీకు మంచిగా తయారు చేసి, టు ట్రాన్స్ఫార్మ్ యూ ఇంటూ గుడ్ సిటిజన్స్, టు ట్రాన్స్ఫార్మ్ ద యూత్ ఇంటూ ప్రొడక్టివ్ పాపులేషన్ అనేది ప్రతి ఒక్క గవర్నమెంట్కి, ప్రతి ఒక్క స్టేట్ యొక్క ఆబ్జెక్టివ్ ఉంటుంది. మానవ సహజం. నేను తప్పులు చేశాను, కానీ సరిదిద్దుకోవాల్సిన బాధ్యత కూడా మన చేతుల్లోనే ఉంది. ఎందుకంటే నేను అటు ఎన్సీసీ కానీ, ఇటు ఎక్స్ట్రా కరిక్యులర్ కానీ, ఇటు డబ్బింగ్ కానీ, వేషాలు కానీ, అటు ఒక విధంగా పాలిటిక్స్ కానీ, నేను ఇన్నిట్లో నేను చేయగలిగానంటే, ఇది చేసినా కూడా నాకు 6-7 అవర్స్ స్లీప్ దొరుకుతుంది అంటే ఆ టైం సెన్స్, ఆ టైం డిసిప్లిన్, అదే సమయ పాలన చాలా ఇంపార్టెంట్. ఇందాక మనం చూసిన వీడియోస్ లో ప్రతి వీడియో ఒక విధంగా టెన్షన్ అయిపోయింది. చూస్తూ ఉంటే భయం వేస్తుంది. అట్ ద సేమ్ టైం నమ్మకం ఉంది. ఎందుకంటే జననీ జన్మభూమి స్వర్గాదపి గరియసి, ఏ తల్లి నేను కన్నదో ఆ తల్లినే కన్నా జన్మభూమి గొప్పదిగా. ఇది మన జన్మభూమి, పుణ్యభూమి, కర్మభూమి, వీరభూమి. మనం ఎక్కడికి వెళ్ళినా ఈరోజు ఇండియన్స్ అంటే తెలియని ఒక కిక్ ఉంది. వావ్, మంచి కిక్ ఇస్తుంది. సో అలాగా ఈరోజు ఈ సంకల్పం కార్యక్రమంలో ఆ వీడియోలతో పాటు, ఆయన చెప్పిన వ్యాఖ్యానంతో పాటు మీ అందరికీ తప్పకుండా ఒక ఆలోచన విధానాన్ని మీరు కల్టివేట్ చేసింది. దానికి నిజంగా విజయనగరం పోలీస్కి, ముఖ్యంగా జిందాల్ గారికి. ఎందుకంటే మేము సినిమాలో హీరోస్, రియల్ హీరోస్. ఇక్కడ ఉన్న ప్రతి పోలీసు రియల్ హీరోస్. నేను తల్లిదండ్రుల ప్రేమతో, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో పెట్టుకున్న లక్ష్యాలను సాధించడానికి, సంఘంలో ఉన్నత స్థాయికి చేరడానికి గత విధాల ప్రయత్నిస్తూ డ్రగ్స్ అనే మహమ్మారిని పారదోలుతాను. నేను డ్రగ్స్ లేని జీవితాన్ని గడుపుతాను. నేను డ్రగ్స్ లేని జీవితం మరింత సరదాగా
ఉంటుందని నా స్నేహితులకు చూపిస్తాను. ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అహం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం. Please like, share, subscribe our channel.